స్వామి శివయ్య ఎందరో జీవితాలు అద్భుతాలు జరుగుతారు స్వామి. నా జీవితంలో ఏం జరుగుతుంది స్వామి? అప్పులు ఎవరిస్తే లేరు స్వామి. ముగ్గురు అడిగితే 6 ఇష్టాలు చూడు స్వామి. ఎంతమంది నీకు దక్షిణ సమర్పించుకుంటా స్వామి. అయినా ఏందిరా నాకు ఈ గోస? నువ్వు అప్పులు చేసి నాకు అప్పుల పాలు పంచుతావేంద్రా? నిన్ను ఎవలప్పు చేయమన్నారు? మళ్ళా ముగ్గురు అడిగితే నీకు 6 ఎక్కడి నుంచి లిప్పియాలరా? నీకు అప్పించినోడు నా దగ్గరికి వస్తాడు, ఎవరు తీసుకున్నాడు నాకు ఇవ్వలేడా? నువ్వు అప్పియమని నా దగ్గరికి వస్తావు అంటే దేవుడు అంటే మీకు ఇంత ఈజీ అయిపోయిందా? మీరు చేసే పాపాల మాకు మూట కడతారు ఏంద్రా మీకు? అద్దరా భయ్, నువ్వు ఇంకోసారి రాక ఏంద్రా ఈ టార్చర్? మాకు ప్రశాంతంగా ఉండనిరా, దయరా. చాలు 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 లేరా, లే చేరా నాయనాలే, ఏదో ఒకటి చేతపోయా. ప్రశాంతంగా ఉందిరా, నువ్వు ఇంకోసారి రాక అద్దరా. బండి మస్తున్నారా స్వామి. బాబ్బా బంద వస్తున్నది, ఇది నాదని చెప్పి ఎలాగని కుదబడితే బాగుండు. రాత్రి దీన్ని మాయం చేయాలి. నేను బకరా దొరకపోతాడా? చూద్దా తెల్లసరికి న్యాయం కావాలి. ఓ అన్న ఏమైందే? చెప్తాం రేపిస్తా తీసుకుంటే ఇప్పుడు 6 నెలలు కలిసే పైసలు ఇవ్వరకు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? పల్లె డీజిల్ లేదు, తెచ్చిపోయేవాంటావు. పైసలకి ఇది పద్ధతేనా నీది? తమ్మి ఆ బండి నాదే, అది కుదబెట్టి నీకు పైసలు ఇస్తా. నీదా? నాదే, నేను తెచ్చిన దాన్ని కుదబెట్టి నీకు పైసలు ఇస్తా. ఎవరికి కుదరబెడతావు? ఎవరికో కుదబెడతా. ఎవరైనా 1000 ఉన్నాయా? ఎందుకు? అవి కలిపిస్తా నీకు, అవి కలిపి ఇవరకు ఇచ్చినావు ఇక మళ్ళీ ఇస్తావు. ఇచ్చినప్పుడు డీజిల్ లేదు అమ్ముకోవాలి. అమ్ముకోతాం నాకపోతే ఎవరు ఇస్తావు? నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. పైసలు నా దగ్గర ఉన్నట్టే కదా. ఇవాళ అప్పుడు పైసలు తీసుకుంటే అప్పుడేమో 2 రోజులకి ఇస్తా అని చెప్పి 6 నెలలు చేసినావు. దాన్ని కుదర పెడతా అన్నావు, ఇప్పుడు దీన్ని అమ్ము అంటావు. రేపు మళ్ళీ ఇస్తే నన్నే అమ్ముతావు. ఇక మళ్ళీ అమ్ముతా గింటోలా గింటోలా ఎప్పుడు అమ్మటా? నేను నన్నే అమ్ముతావా? ఎక్కడికో తీసుకొని పోతావు, ఏదో సూర్యేష్ కిడ్నీలో అమ్ముకొస్తావు. కాసం నాకు రాట్లే. ఇన్ని రోజులు తమ్ముడు మంచి ఆలోచించి ఇప్పుడు మీకు పోయింది ఏమున్నది? తమ్ముడు తీసుకుపోతా, నాకు ఇంజక్షన్ ఇప్పిస్తా, డిగ్రీలు అమ్ముతా, తీసుకుంటా, అమ్ముతా, పైసలు తీసుకుంటా. తమ్ముడు కలుతా, మంచి ఆలోచన చెప్పినాం. 2 రోజులు కలుతా. కలుసుడు కాదు, పైసలు ఇచ్చుకొని కాదు. నువ్వు ఇస్తా. సరే రంగా ఉన్నావురా? సప్పుడు చేస్తలేడు. అయ్యో అన్న నువ్వేనా? ఆయన గుడికాడికి వెళ్ళిండు. ఏనారా చెల్లె? అయ్యో చాలా రోజులకు కనిపించినవేందన్నయ్య? ఏం చేయాలి చెల్లె? ఈ రంగుడు పైసలు తీసుకున్నాడు, ఇత్తలేడు. నాకు ప్రాణం మీదకి వచ్చే బాగా రోజులు అవుతాంది, బాగా తిప్పలు అవుతాంది చెల్లె. వాడికి ఇంత పని చేయబట్టే ఏం చేసుడు? ఏమో అన్న, ఏందో అప్పులు కథ కార్ఖానా, ఏం సంపాదిస్తాడో ఏం కథనో, బయట అప్పులు చేస్తాడు. నాకేం విషయం చెప్తలేడు. అమ్మ వాళ్ళేమో 1,00,000 రూపాయలు పోసిండ్రు కట్నం. అయ్యో నువ్వే కష్టాన్ని చేస్తారా చెల్లె? నీకే లోపల ఇంకో వాడు ఇట్లా మన దగ్గర పైసలు తీసుకొని ఇట్లా పరిశాన్ తీసుకుంటే పరిశాన్ అయిపోయింది. మళ్ళీ బాగా అయిపోయింది. ఇట్లా మూస్తాడు అది. నీకే లోపల ఎట్లా చెల్లె? జర చెప్పు. ఏమో అన్న గిట్లా తయారైండు, ఏ విషయం చెప్తలేడు ఇంట్లో. ఎట్లా చెప్తాను చెప్పవద్దా? మనీ పైసలు తీసుకుంటే ఊకుంటారా? నేను దోసు కాను కాబట్టి ఊకుంటాను. ఇన్ని రోజుల పైసలు తీసుకొని నా భార్య డెలివరీ ఉన్నది, నాకు ఎంత పరిచయం ఉంటుంది. నువ్వు నేను అదే పోతాను, తోలచ్చా అడుగుతా. కానీ ఈసారి మాత్రం నేను ఊకోను. వచ్చినాక బరోబర్ చెప్పు, నేను పోయేస్తా. ఇదే ఊళ్ళకి వచ్చిన రంగానికి 1,00,000 రూపాయలు అప్పించినా ఇంకెత్తలేడాడు, కలుతలేడు. గానికి ఎందుకు ఇచ్చినావా? వానికి ఇచ్చినా నాకు ఒక్క మాట చెప్పా. వాడు ఊళ్ళో వచ్చే మంచి పైసలు పెడతాను. గాని ఎక్కడ ఇచ్చినా గానికి ఇస్తున్నాను. ఏ గిసోడలో వచ్చి బతలాడితే ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇత్తలేడా వచ్చినప్పుడల్లా అరే ఇంత మాపిస్తా అంటాడు. అట్లాంటి మన మన అవసరం ఉంటుంది. అవసరం అంటే మనం ఇచ్చినప్పుడు అడగాలి. పొద్దుగా నువ్వు అడుగుతా అయిపోగానే రేపు పొద్దుగా పుల్లలు పిచ్చి అడుగుదాం. అడుగా గిసోడ ఇట్లా గిసోడా తెలియకపోదు. నువ్వైతే పైసలు పెట్టి నువ్వు పెట్టి అట్లే కావచ్చు మరి పైసలు. పైసలు అడిగి వసూలు చేద్దాం. సరే రేపు అది పిలిపి. పొద్దుగా రా, పొద్దుగా పోదాంపా. సరే రేపు అది పిలిపి. మరి పిలిపిస్తాపా. నీ తోట అత్తే వచ్చు పైసలు. మరి నా పద్ధతి పోతే మనం వసూలు చేద్దాం. రమణి ఏడున్నావే? ఈవెందుకు ఈడెండ పోసింది? దీనికి ఏడా పని లేదా? ఏడ పొద్దు పోతలేదా దీనికి?
ఇవి ఎందుకు వెంట వచ్చింది ఏంది ఈ కథ అవి మళ్ళీ ఇది ఎంత తేపాలు చేయాలి మళ్ళీ దీనికి నూనె ఖర్చు ఇసరోజులు మరో ఏం ఊరుకుంటూ వస్తున్నావు? కొరండ కనిపిస్తాడా నీకేమన్నా ఇవి ఎందుకంటే వచ్చిన వీడా దీన్ని మళ్ళీ నూనె ఖర్చు తప్పదు తీసుకపోయి ఇసరోజులు వారైపో ఇప్పుడు మీ కనుక వస్తుంది. ఇంతసేపు గుడికి ఎందుకు వెళ్ళిను? వచ్చి కూర్చో ఇక్కడ. ఏం ఊరుతున్నావు? కూర్చో, నీళ్ళు తెస్తా లోపలికి. మంచి ఇగో నీళ్ళు తీసుకో. ఇంతసేపు ఎటు వెళ్ళాను? అక్కడ రవీంద్ర కలిసి ఉంటే పైసలు ఇవ్వాలి. వాళ్ళ అచ్చన్న వచ్చిండు మరి, ఆయనకు కూడా డబ్బులు ఇవ్వాలన్నట. దేనికి వాళ్ళ వచ్చిండు? భార్య డెలివరీకి ఉందట. అవస్థ పడుకుంటా అడుగుతున్నాడు ఆయన భార్య డేరు ఉంటాయి ఈయన ఎందుకు అవస్థపడతాడు? అట్లా మాట్లాడుతావింది. వాళ్ళ భార్య డెలివరీకి ఉంది, ఆయనకు కాకపోతే ఎవరికి బాధ ఉంటది మరి? ఆయన డబ్బులు ఇవ్వవా? నువ్వు గమ్మతున్నావు. నీకెందుకే వాళ్ళ అత్తలతో నేను మాట్లాడుకుంటా. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. అన్నావా అన్నావా అన్న మరి దుఃఖం తినడం కాదు, ఫస్ట్ దుకాణంలోకి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకురాపో, అప్పాలు చేసుకుందాం. బాగా రైతు ఆకలి అవుతుందిగా. ఈ నూనె ప్యాకెట్ తిందా పన్నం పెట్టేటట్టు ఇక వైద్య ఎత్తా మరి ఏం చేయాలి? గిరాకీ బాగానే ఉన్నట్టున్నదిగా. ఏం కావాలి? నూనె ప్యాకెట్ కావాలమ్మా. పాత పైసలు ఇవ్వాలి కదా, అవి ఇచ్చినాకనే ఇస్తా నేను. సరే మా గుర్తున్నది పాత ఇచ్చేది. నువ్వు ఇప్పుడు నూనె ప్యాకెట్ 200 అవుతాయి, పాత 1800, రెండు కలిపి 2000 అవుతాయి. ఇది ఇస్తా, అన్ని కలిపి 2000 ఇచ్చేస్తా, లేకపోతే నేను వెళ్ళిపోతాను ఇష్టం. ఇక తీసుకోపోదురా, ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తు. అవి ఇవి అవి ఇవి పట్టుకోని రా. సరే అమ్మా ఉన్నావా? బా ఒకటే తలకాయ నొప్పి చేసిందమ్మా. ఒక పాల ప్యాకెట్ ఉంటాయి అమ్మా. ఏమైంది? భార్య డెలివరీ ఉందో? డెలివరీ అయిందా? ఇంకా డెలివరీ కాలేదమ్మా. ఏం చెప్పమంటావు నా బాధ. మా దోస్తుగాడు ఆ రంగడు లేడా, ఆ రంగడు పైసలు ఇచ్చినాడు ఇప్పటికి ఇస్తలేడు. వాడు దొరుకుతలేడు, ఏడ పోయినా దొరుకుతాయి, ఇంటికి కూడా పోయినా దొరుకుతాడు. ఆన్ త్వరగా తిరిగి 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 కాళ్ళని నొత్తాంది, తలకాయంతా నొత్తాంది. పెద్ద రంద అవుతుందమ్మా నాకు. అయ్యో బిడ్డ, ఇప్పుడే నూనె ప్యాకెట్ కొంట పోతాండి. ఇప్పుడు కొద్దిగా అయితే కలుస్తాడు. అబ్బా ఇప్పుడే వచ్చిపోతాండా? ఎటుపోయిందమ్మా? ఇటుపోయిందా? ఏడి లచ్చిగా కొద్దిగా ఆవురా, నీ పుణ్యవరా, నీ దయరా, ఎందుకు తినరా? ఎవరో రంగా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నారా? ఇంటికి పోతే ఇంటికాడు తప్పించుకొని పైసలు ఇయ్యాక ఎందుకు కొడతానారా? ప్రజల కోసం కదా కొట్టేది. మరి దేని కొరకు కొడతారా? తప్పించుకొని తిరుగుకుంటా దోస్తు కాబట్టి ఇన్ని రోజులు పైసలు ఇవ్వకుండా తప్పించుకుంటా తిరుగుతావరా? ఇంటికి రావాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటుగా ఊరంతా తిరగాలి. నా తలకాయంత వస్తుంది. నా భార్య డెలివరీకి ఉంది, నాకు తిప్పలు అవుతాను. ఎంత తిప్పలు అవుతాను తెలుసారా? నీకు ఇచ్చి హరగోస అవుతుంది. నాకు కొడతానేమో కొడతానామంటాను. నా దగ్గర పైసలు నీకు కలిసిన పైసలు, నా దగ్గర ప్లాన్ ఉంది, మీ ఇంటి అంటే చెప్తా. అరే నీ దగ్గర ఏ ప్లాన్లు ఉంటాయో నాకు తెలుసు, కానీ కుంపలు ముంచే ప్లాన్లు ఉంటాయి. కానీ ఆ ప్లాన్లు గిల్లు నాకేం అవసరం లేదు. నాకైతే పైసలు కావాలి. నా దగ్గర అయితే ₹1 లేదు. కొట్టినా కోసిన ₹1 అయితే నా దగ్గర లేదు. నేను చెప్పిన వాటి నీకు పైసలు వచ్చి నీ భార్య డెలివరీ ఉంది అనుకో, తర్వాత నీ ఇష్టం. బలేరికి ఇస్తాను కదరా. సరే అదేదో చెప్పు మరి. సరే ఇంటికి ఉందా, నూనె ప్యాకెట్ ఇంటి వచ్చినాక మాట్లాడుకుందా. అన్ని కథలు రా, నాకేం అర్థమైతే లేదు. కేంద్ర నీతో సోబతి నీతో తిప్పలు నాకేంద్ర ఈ పరేషాని. ఏం వచ్చే ఏం కొలుగుతానవరా నీ సోది లాగా కూసా ఇట కూసా. రమణి రమణి ఈ నూనె ప్యాకెట్ తీసుకో, ఎట్నే కదా చాయ్ పెట్టు, తలకాయ వస్తుంది మాకు. నీకు తలకాయ వస్తుంది, మందికి తలకాయ వస్తుంది. నీతో ఏం మనిషి నాకు అర్థమైతే లేదు. సరే చాయ్ తీసుకో. అరే భాయ్ ఇంకా అంతే కాదా, నేను ఒక క్వశ్చన్ చెప్తాను, మంచి మనసులో పెట్టుకో. నాకు ఒక బక్కర దొరికింది, తెలిసిన మంచి డాక్టర్ ఉంటే చూడు, మనం తీసుకపోదాం, మొత్తం మంది ఇంజక్షన్ ఇప్పిద్దాం, డిగ్రీ తీసుకుందాం, అమ్ముదాం.
ఏంద్రాబాయ్ నువ్వు ఇట్లా తయారైన 2 కిడ్నీలు అమ్ముదామంటాను. కిడ్నీలు అమ్మితే మనిషి బతుకుతాడరా? ఎంత ఘోరంగా ఏంద్రా నువ్వు? అరే 2 అమ్మితే మంచి చచ్చిపోతారా కదా? సరే ఒక్కటి అమ్ముదాం. అర్ర ఇంత ఘోరంగా తయారైనవేంద్రా? ఏమన్నా కిడ్నీలు ఏమన్నా ఇడ్లీలు ఆరా అమ్ముకునేందుకు? ఘోరంగా ఉన్నావు ఏంద్రా నువ్వు? ఇంత అధ్వానంగా నువ్వు? చట్ నేనేమనుకున్నా. అరే భయ్ నీ పైసలు అన్నా చెప్పు. ఇంతకన్నా మించిన నా దగ్గర ఆలోచన ఏం లేదు. నీ ఇష్టం ఇక. అమ్మో నువ్వు ఇంత డేంజర్ కానీ వేంద్రాబాయ్, నాకు ఆ పైసలద్దు ఏదద్దు. ఇవ నేను ఎట్లనో జమ చేసుకుంటా కానీ ఈ పాపని ఆయన దండం పెడతా. నువ్వైతే డేంజర్ కానీ ఊరున్నావు. అయ్యో నా గుండె తడిలు కొట్టుకుంటా అంత పెద్ద మాట అంటే అయ్యా నాదం కాదు. పైసలు వద్దుగా. పైసలు వద్దురా పోయి. నువ్వు గిట్లా డాక్టర్ అయితే ఎంతమంది పానాలు తిత్తురో పోయి. నీ శోభదద్దు, నీ దోస్తనద్దు, నీ పైసలద్దు. వీడు బాగా మాట్లాడుతున్నాడు.